పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి పంజా విసురుతోంది. వరుస దాడులతో గిరిజన గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. నిన్న పెద్దూరులో, నేడు తాళ్లపాలెంలో పశువులపై దాడి చేసిన పులిని బంధించేందుకు అటవీ శాఖ రంగంలోకి దింది. ఎన్ఎస్టీఆర్ నిపుణుల బృందం డ్రోన్ల సాయంతో పులి కోసం గాలిస్తోంది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న పెద్దూరులో పశువులపై దాడి చేసిన పులి గత రాత్రి తాళ్లపాలెం అటవీ ప్రాంతంలో ఒక లేగదూడను చంపి తిన్న ఘటన స్థానికులను వణికిస్తోంది. పులి దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ సబ్ డి.ఎఫ్ఓ సుబ్బారెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో పులిని మళ్లీ అడవిలోకి పంపేందుకు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ నుండి ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దింది. డ్రోన్ల సహాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పులి జనావాసాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు ఆటోల ద్వారా గ్రామాల్లో మైకులతో అవగాహన కల్పిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల పాకల వద్ద తప్పనిసరిగా లైట్లు ఏర్పాటు చేయాలని సుబ్బారెడ్డి సూచించారు. పులి ప్రాంతాన్ని వదిలి వెళ్లే వరకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న సాయంత్రం మనకు వచ్చిన సమాచారం ప్రకారము పెద్దకొండ నుంచి భీమవరం మీదుగా ఇటు దాటుకుంటా వచ్చిందండి. మేము రాత్రి నుంచి దాన్ని మానిటర్ చేసుకుంటా ఉంటున్నాము. ప్రజలు ఎవరు పెద్ద భయాల్సిన పని లేదు. మేమంతా ఎంటర్మీడియట్ ఉండి దాన్ని మానిటర్ చేసి ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే తిరుగుతూ ఉంది. ప్రజలెవరు ఒంటరిగా కానీ లేదా సాయంత్రం పూట అందరూ ఇళ్ళకి చేరుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా తిరగొద్దు. చిన్నపిల్లలందు సాయంత్రం పూట ఇళ్లలో ఉంచుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు జనావాసాల మీదకి రావట్లేదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. మేము ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిసర ప్రాంతంలోనే ఉంది. ఇది తాళ్లపాలెనికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దాన్ని జనావాసాలకు రాకుండా చూస్తాం. దాన్ని చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అడవుల్లో తిరిగేదానికి, అడవుల్లోకి డైవర్ట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 3-4 టీమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎన్ఎస్టీఆర్ అని చెప్పి శ్రీశైలం నుంచి ఒక పెద్ద ఎక్స్పర్ట్ టీం వచ్చింది. ఆ టీం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దాని కదలిక గమనిస్తూ అడవిలోకి పోయేదానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నిన్నటి నుండి తాళపాలెం గ్రామంలోని పులి 4-5 రోజుల నుండి తాళపాలెం గ్రామంలోనే పులి సంచరిస్తుందని చెప్తూనే ఉన్నారు. చెప్తూనంటే అప్పటి నుండి కూడా గ్రామంలోని ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు. ఏంటంటే ప్రాంతంలోని ప్రజల యొక్క జీవన శైలి ఎప్పుడు అడవుల మీద ఆధారపడి ఉంటది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, పుల్లలు తెచ్చుకోవాలన్నా, ఆవులకు మేపుకోవాలన్నా అంతా అడవుల మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఈ పులిని తీసుకువచ్చి మరి అడవుల్లో వదిలేయడం, మా గిరిజన ప్రాంతాల్లో వదిలేయడం, మళ్ళీ అది ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతున్నారు. రాత్రే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హెచ్చరించడం జరిగింది, ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని. అలా చెప్పినప్పటికీ కూడా ఆ గ్రామంలోని వచ్చి పడుకుంటున్న మందలో నుండి ఒక దూడను